హలో వ్యూస్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీస్. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే ఈ స్టోరీపై మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? కళ్ళను మరింత పెద్దగా మార్చి కన్నీళ్లను నింపేసి ఆశ్చర్య ఆనందంతో పాటు ఇంకా ఏదో తెలియని ఫీలింగ్స్ తో మొత్తానికి శిఖర్ని చూస్తూ ఉంటే, ఓసే తింగరపాలెం, నోరు తెరిచి ఏదో ఒకటి చెప్పవే, ప్రాణం పోతున్నట్టుంది ఇక్కడ అంటూ అర్థింపుగా అడిగాడు. నెమ్మదిగా కన్నీళ్లు దార కట్టేసిన కళ్ళను కిందకు వాల్చి ఇద్దరి మధ్యలో ఇరుక్కొని ఉన్న గాయపడిన ఎడమ చేతిని విడిపించుకుంటూ, ఇంజెక్షన్ చేయించుకుంటాను అద్దాలబ్బాయ్ అనింది అతి చిన్న గొంతుకతో. గడ్డం కింద వేలు పెట్టి తల పైకంటూ, ఇందాకే వేసేశాను అన్నాడు కళ్ళలోకి చూస్తూ. అది వింటూనే టపటపా కళ్ళార్పి నమ్మలేని ఆశ్చర్యంతో ఎడాపెడా తల తిప్పి రెండు చేతులను మార్చి మార్చి చూసుకుంటే, అరచేతిలో గుమ్మడికాయ పట్టినట్టు తల కదపకుండా బిగించి, నీకు నేను పట్టుకున్నది కూడా తెలియలేదా? మరీ అంత మాయలో పడిపోయావా అంటూ అడిగాడు వెక్కిరింపుగా. అంతే, బిగించిన మూతి ముందుకు తోసి పెద్దవి చేసిన కళ్ళతో బుసలు కొడుతున్న మైత్రి కోపానికి అపురూపంగా చూస్తూ తిరిగి ప్రాణం వచ్చి అభిషేకిస్తున్నట్టుగా పూర్తిగా డోర్కి వాలిపోయి, ఇలాగే చూసుకుంటా నిన్ను, పెళ్లి చేసుకోవే నన్ను అన్నాడు మైత్రినే చూస్తూ. మారుమూల పల్లెటూరులో 10th పాస్ అయ్యి ఇంటి గుమ్మం కూడా దాటని తానెక్కడా, విదేశాల్లో పెద్ద పెద్ద చదువులు చదివి ఇంత మంచి కుటుంబంలో ఇంత పెద్ద స్థాయిలో ఉన్న డాక్టర్ బాబు ఎక్కడా? అంతటి మనిషి ఎంతకు దిగి వచ్చి పెళ్లి చేసుకోమని అడుగుతూ ఉంటే, ప్రేమిస్తున్నాను అని చెప్తూ ఉంటే ఏ ఆడపిల్ల మాత్రం వద్దనుకుంటుంది? మైత్రి కూడా అంతే. పెళ్లి ప్రస్తావన పెద్దవాళ్ళు తెచ్చింది మొదలు శిఖర్ గురించి ఆలోచనలే మనసంతా నిండిపోతే, ఇంటి వాళ్ళ గురించి తప్ప మరొక భయం లేదు. వద్దు అనడానికి మరొక కారణమూ కనపడలేదు తనకి. పెద్ద పెద్ద కళ్ళలో ఇష్టం, అభిమానం, ఆరాధన అన్నీ కలిపేసి ఆర్తిగా చూస్తూ, మా నాన్నమ్మ ఇంజెక్షన్ వల్ల చనిపోలేదు అని చెప్తూ ఉంటే, తెలుసు నాకు, మీ మేనత్త మీద బెంగతో హెల్త్ సిక్ అయ్యి ట్రీట్మెంట్‌కి కూడా రెస్పాండ్ అవ్వక అలాగే చనిపోయారు అంటూ పూర్తి చేశాడు శిఖర్. బావున్న కుడి చేత్తో నెమ్మదిగా శిఖర్ నడుమును చుడుతూ ఎడమ చేతిని అతని గుండెల మీద పడేసి రెండో వైపు తలవాల్చి గట్టిగా అతన్ని బిగిస్తూనే, మా అమ్మ అలా చనిపోవడం నాకు ఇష్టం లేదు అంది లో గొంతుకలో. ఆ చిన్న మాటలో, ఆ లో గొంతుకలో ప్రతిధ్వనిస్తున్న లోతైన ఆగాధాన్ని చూడడానికి కళ్ళతో పని లేదు అన్నట్టు వెన్ను మీద మైత్రి స్పర్శను ఫీల్ అవుతూ కళ్ళు మూసుకున్న శిఖర్ ఆ రెండు చేతులతో పూర్తిగా మైత్రిని వెనక నుంచి చుట్టేస్తూ తనలోకి అదుముకుంటూనే, చాలా కష్టపడాలి అన్నాడు దీర్ఘంగా శ్వాస తీసుకుంటూ. మీరు కొట్టించుకోవడానికి ఒప్పుకున్నారు కదా, అందుకే నేను ఒప్పుకున్నాను. పెళ్లికి ముందు మీరు కష్టపడండి, పెళ్లి తర్వాత నేను మిమ్మల్ని కష్టపెడతాను అంటూ అతని గుండెల్లో నుంచి మైత్రి సమాధానం ఇస్తూ ఉంటే, జీవితాన్ని దక్కించుకున్న అనిర్వచనీయమైన ఆనందంతో విచ్చుకున్నాయి శిఖర్ పెదవులు. ఇంకా నచ్చేస్తున్నావు, ఇప్పుడే తాళి కట్టి నన్ను నీ సొంతం చేసేయాలనేంత నచ్చేస్తున్నావు అంటున్న శిఖర్ కళ్ళల నుంచి సన్నటి కన్నీటి చుక్కలు ఒక్కొక్కటిగా మైత్రి తల మీద పడుతూ ఉంటే, వెక్కుతూనే డాక్టర్ బాబుని వదలకుండా ఒక్కొక్కటిగా తన విషయాలు చెప్తోంది మైత్రి. గుంజన్ దగ్గర ఏసీపీ సరెండర్లో ఇరుక్కున్న బాలు అందరినీ తప్పించుకుని బాత్రూంలోకి వచ్చి ఇంటికి ఫోన్ కొట్టాడు. బాలు ఇంకా వాడి బలసాలులు అందరికీ ఒకటే గది కావడంతో టైం టు టైం తిండి వస్తోంది. అది తినేసి మళ్ళీ ఆ గదిలోనే మగ్గాలి రుద్ర ఆర్డర్ ప్రకారం. అది బాబు ఒంటికి మైండ్కి నచ్చకపోయినా రుద్ర ఆజ్ఞని కాదని, వాళ్ళ అడ్డా దాటి బయటకు అడుగు పెట్టాలంటే మాత్రం గుంజన్ మనుషుల్ని దాటాలి. కొంచెం కష్టపడితే అడ్డు దాటేయొచ్చు. బట్ అది దాటి బయటకు వచ్చినా ఒరిగేదేమీ లేకపోవడంతో బాబు చెప్పినట్టు అన్నీ మూసుకొని అక్కడే ఉండి ఇన్ఫర్మేషన్ ఇంటికి పాస్ చేస్తున్నాడు. జశ్వంత్ చంద్రన్ ఫోన్ లిఫ్ట్ చేయగానే రుద్ర ఐరా వాళ్ళు జైపూర్ వచ్చిన విషయం చెప్తే, మైత్రి ఎక్కడుంది అంటూ అడిగారు వెంటనే. మైత్రి ఇక్కడే ఉంది నాన్నగారు. ఇప్పుడు నేనేం చేయాలి? ఇక్కడి నుంచి బయటకొస్తే మనకి ఈ ఇన్ఫర్మేషన్ కూడా తెలియదు అంటూ తనకనిపించింది చెప్పాడు బాలచంద్రన్. ఇద్దరు ఒకే చోటు ఉంటేనే మన పని తేలికవుతుంది అని బాపు చెప్పడంతో, నువ్వు అక్కడే ఉండు, అసలు దీని వెనక ఏం జరుగుతుందో మనకి తెలిసే వరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేము, జాగ్రత్తగా ఉండు, వాళ్ళకి అనుమానం రాకుండా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉండు అంటూ చెప్పాడు జశ్వంత్. జైపూర్ రోడ్ల మీద ఆగిపోయిన కారు అరగంట విరామం తర్వాత మళ్ళీ స్టార్ట్ అయింది. ఈసారి రుద్ర ముందు కూర్చుంటే చేతన్ ఇంకా ఐరా వెనక గొడవ పడుతూ కూర్చున్నారు.
మరొక 20 నిమిషాలకి రాజ్ మహల్ లాంటి రాథోడ్ కోటలోకి వాళ్ళ కార్ ఎంటర్ అవుతూ ఉంటే ఆ కోట కన్స్ట్రక్షన్ లో కనిపిస్తున్న దర్పం ట్రెడిషనల్ రాయల్ ఎక్స్పోజర్ కి రెండు కళ్ళు చాలటం లేదు. రిసీవ్ చేసుకోవడానికి విశ్వక్ ఎంట్రన్స్ దగ్గర స్వయంగా వచ్చి ముగ్గురిని సాదరంగా లోపలికి ఆహ్వానిస్తే ఉబలాటం ఆపుకోలేని ఐరా పాప, ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ విశ్వక్, ఈ కన్స్ట్రక్షన్ ఏ జనరేషన్ది అంటూ వెంటనే అడిగేసింది. మా గ్రేట్ గ్రాండ్ పేరెంట్స్ కాలం నాటిది. అప్పటి జమీందారీ వ్యవస్థకు తలమానికం ఈ రాథోడ్ కోట. జనరేషన్స్ మారినా ఆ దర్పం ఏ మాత్రం తగ్గకుండా జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేసుకుంటున్నాం అంటూ గొప్పగా చెప్పారు విశ్వక్. ఐ రియల్లీ లవ్ దిస్ ప్యాలెస్. మీకు ఫ్యూచర్లో ఎప్పుడైనా ఈ ప్యాలెస్ ని సేల్ చేయాలనుకుంటే ఫస్ట్ నాకే చెప్పండి. నాకు ఇటువంటి ప్యాలెస్ లో ఉండాలనుంది అంటూ తలెత్తి ఫ్లోరల్ ఇంటీరియర్స్ ని చూస్తూ చాలా ఎక్సైట్మెంట్ తో చెప్పింది ఐరా. ఐరా పాప పిచ్చికి రుద్ర కనుబొమ్మలు ముడివేస్తే చేతన్ చిట్టపటలాడిపోతున్నాడు. మా గొంతులో ప్రాణం ఉండగా ఈ రాతోడ్ కోట మరొకరి చేతిలోకి వెళ్ళదు అంటూ శాసిస్తున్నట్టు వినిపించిన గొంతుకి అందరూ తిరిగి చూస్తే జమీన్ గిరికి మరొక రూపంలా కనిపిస్తున్న మయూరి గారి కిందకు దిగి వస్తుంటే లాస్ట్ మినిట్ లో అయినా వచ్చి జాయిన్ అయింది అని మనసులో అనుకుంటూ రిలాక్స్ ఫీల్ అయ్యారు విశ్వక్. తనకు మించి రెస్పెక్ట్ ఇచ్చే మయూరి గారిని ఆవిడ శాసనం వెనుకున్న కమిట్మెంట్ ని రుద్ర హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని అబ్జర్వ్ చేస్తూ ఉంటే, నో నో మిస్సెస్ విశ్వక్, మీరుండగా కాదు, ఆఫ్టర్ యువర్ జనరేషన్ అని ఇంకేదో చెప్పడానికి ట్రై చేసిన ఐరా పాప చెయ్యి పట్టుకుని వెనక్కి లాగి, సారీ మిస్సెస్ విశ్వక్, తనకి ట్రెడిషనల్ కల్చర్, కన్స్ట్రక్షన్స్ ఇంకా నేచర్ అంటే చాలా ఇష్టం. వాళ్ళ ఫాదర్ బ్రిటిష్ మ్యూజియంలో వర్క్ చేస్తున్నారు. సో ఏ పిచ్చి చిన్నప్పటి నుంచి అలా వచ్చేసింది. మరోలా అనుకోవద్దు, ఏదైనా ఓపెన్ గా చెప్పడం తన అలవాటు అంటూ చైతన్ కన్విన్సింగ్ గా చెప్తూ ఉంటే అక్కడితో ఊరుకోవచ్చుగా. బట్ ఐ వెరీ వెరీ ఫర్మ్ ఆన్ మై వర్డ్ అండ్ ఐ వాంట్ టు గెట్ దిస్ సమ్డే మిస్సెస్ విశ్వక్ అని అంతే సీరియస్ గా స్ట్రెస్ చేసి చెప్తూ స్టాండ్ తీసుకుంది ఐరా. నెవర్. నాకు వందల మంది పిల్లలున్నారు. ఆఫ్టర్ మీ ఇది వాళ్లకు మాత్రమే అంటూ స్టాంప్ వేసినంత స్ట్రాంగ్ గా చెప్పిన మయూరి గారి చూపులు రుద్ర మీద నిలవడం మరొక హెచ్చరికలా ఉంటే ఏమర్థమైందో మన మేధావికి. ఆమె చూస్తూ చిన్న స్మైల్ చిందించాడు బీస్ట్ బాబు. మయూరి అంటూ పిలిచిన విశ్వక్ కళ్ళు తిప్పి వెళ్దామంటూ డైనింగ్ హాల్ కి నడిస్తే మిగతా అంతా వెనక ఫాలో అయ్యారు. ఓల్డ్ అండ్ న్యూ జనరేషన్ ఎథ్నిక్ ఇంటీరియర్, ఆర్ట్ పీస్లు, వాల్ పెయింటింగ్స్ ఒక్కొక్కటిగా పట్టి చూస్తూ నెమ్మదిగా నడుస్తున్న ఐరా పాపని ఫాస్ట్ గా లాక్కెళ్లి చైర్లో కూర్చోబెట్టాడు చేతన్. వర్కర్స్ కూడా తల మీద కుచ్చు టోపీలతో అప్పటి జమీందారీ దర్పాన్ని వాళ్ళ డ్రెస్సింగ్ లో చూపిస్తూ ఉంటే, వాళ్ళు మాతో లేకపోయినా వాళ్ళు మా కోసం వదిలిన ఈ వైభవాన్ని ఇలాగే చూసుకోవడం నాకిష్టం అన్నారు విశ్వక్ ఎంతో అభిమానంతో. రాజరికం అనేది ఈ కోటలో కాదు, ఆ రక్తంలోనే ఉంటుంది. మన పుట్టుక ముందే అది మన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. మనం పోయాక మనల్ని తలుచుకుంటూ ఉంటుంది. ఏ ఒక్కరూ అది మన నుండి వేరు చేయలేరు, దూరం చేయలేరు. ఇది వైభవం కన్నా గొప్పది. తర్వాత తరానికి అందివ్వడం మన బాధ్యత, కర్తవ్యం అంటూ రుద్ర చెప్తూ ఉంటే ఆ మాటలు వింటూనే ఒకలాంటి ట్రాన్స్ లో ఫోర్క్ వదిలేశారు మయూరి. ప్రాణం కన్నా ఎక్కువ ప్రయారిటీ ఇచ్చిన మయూరి గారికి ఇండైరెక్ట్ గా తను చెప్పాలనుకున్నది చెప్పాడు రుద్ర. మనోడు ఏ ఉద్దేశంతో చెప్పాడో కానీ ఆ మాటల వెనుక రుద్రలోని మరో మనిషిని తరచి చూస్తున్న మయూరి గారి పిడికిలి బిగుసుకుంటూ కళ్ళు ఎర్రబడుతూ ఉండగా ఆమె చేయి పట్టుకుని నెమ్మదిగా ప్రెస్ చేస్తూ కంట్రోల్ చేశారు విశ్వక్. కోపంతో పాటు మనసు లోతులో కదలాడుతున్న గతం తాలూకు జ్ఞాపకాలని కళ్ళలో నింపుకున్న మయూరి విశ్వక్ ను చూస్తూ ఉంటే కళ్ళతోనే వద్దు అని సమాధానపరుస్తూ, ఇట్స్ అవర్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ అంటూ స్ట్రెస్ చేసి చెప్తున్న విశ్వక్ చేతులు విడిపించుకొని గ్లాస్ తీసుకొని గటగట వాటర్ తాగేశారు మయూరి. సంథింగ్ ఏదో నడుస్తోంది అంటూ ఐరా గొడుగుతూ ఉంటే, నువ్వు పొరపాటున వైట్ కోట్ వేసుకున్నావు అంటూ చేతన్ పళ్ళు బిగిస్తే, నా సబ్జెక్ట్ మీద ఫోకస్ చేస్తున్నా. వైట్ కోట్ వేసుకున్నా, బ్లాక్ కోట్ వేసుకున్నా, ఐఎమ్ ఆల్వేస్ ఆన్ మై సబ్జెక్ట్. చూడు మిస్సెస్ విశ్వక్ ఇందాక చెప్పిన దానికి ఇప్పుడు మిస్టర్ మేధావి కౌంటర్ అటాక్ ఇచ్చాడు. దీనికి మిస్సెస్ విశ్వక్ రియాక్ట్ అవ్వడానికి అవ్వకపోవడానికి మధ్యలో విశ్వక్ కంట్రోల్ చేస్తున్నాడు. సంథింగ్ ఇద్దరి మధ్య ఏదో క్లాష్ ఉంది. వీళ్ళిద్దరికి ముందు నుంచే పరిచయం ఉందా, ఆర్ ఎల్స్ మన సబ్జెక్ట్ లోని బీస్ట్ కి ఈ మయూరికి ఏదైనా లింక్ ఉందా?
ఫస్ట్ మీటింగ్లో పోటీ పడ్డారు. రైట్ నౌ ఫైట్ చేసుకుంటున్నారు. అసలు మిస్టర్ బీస్ట్ అందరితోని ఇలాగే ఫైట్ చేస్తాడా అని చిన్న గొంతుతో సాగతీస్తూ ఉంటే ఐరన్ మణికట్టు మీద ఫోర్కుతో పొడిచి నోరు మూసుకొని బ్రెయిన్ షట్ డౌన్ చేసి తింటావా లేదా అంటూ జపనీస్ థ్రిల్లర్ మూవీని టైటిల్స్ లేకుండా చూస్తున్నట్టు ముఖమంతా వికారంగా పెట్టి వార్నింగ్ టోన్లో అడిగాడు చేతన్. ఓకే ఓకే, నాట్ నౌ, మన పర్సనల్ టైంలో డిస్కస్ చేసుకుందాం అంటూ అక్కడితో సనగడం ఆపింది గాని సైలెంట్ అబ్జర్వేషన్ ని మాత్రం కంటిన్యూ చేసింది డాక్టర్ పాప. ఇది అని అబ్జెక్ట్ చేయకుండా రుద్ర ప్రతిదీ టేస్ట్ చేస్తూ ఉంటే ఈ ఫుడ్ మెటీరియల్ మాత్రం చేతన్ కూడా అబ్జర్వ్ చేస్తున్నాడు. తప్పదు కదా, రీసెర్చ్ 24 hours ఆన్ డ్యూటీ. డిన్నర్ కంప్లీట్ అవ్వగానే విశ్వక్ గారితో పాటు రుద్ర ఆఫీస్ రూమ్ లోకి వెళ్తే కంటిన్యూస్ గా మేనకోడల నుంచి వస్తున్న ఫోన్స్ కి విసుగెత్తి ఇక స్పేస్ దొరకడంతో ఎక్స్క్యూజ్ మీ అంటూ ఫోన్ ఆన్సర్ చేయడానికి బయటకు వెళ్ళాడు చేతన్. ముఖం చూస్తూ కూర్చునే అలవాటు హైరపాపకి ఎలానో లేకపోవడంతో, పైగా బాగా నచ్చిన ఇల్లు కావడంతో చక్కగా తిరుగుతూ ప్రతి డిజైనర్ పీస్ ని పెయింటింగ్ ని క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తున్న తన మీద మయూరి కళ్ళు నిలిపితే క్లోజ్ షో ర్యాక్ లో మెటల్ రాధాకృష్ణుల బొమ్మ చూస్తూ అటు వెళ్ళిన ఐరా కళ్ళు దాని మీదే నిలిచిపోయాయి. కంటిన్యూస్ గా వస్తున్న కావ్య కాల్ కి చేతన్ రిటర్న్ కాల్ చేస్తే కావ్య కాల్ ఆన్సర్ చేశారు సులోచన గారు. దానికి పిచ్చా, కట్ చేస్తూ ఉంటే మళ్ళీ ఎందుకు ఫోన్ చేస్తుంది అంటూ ఎప్పట్లా అరిచి దానికి ఫోన్ ఇవ్వక్క అని అంటుంటే అది అది ఇంట్లో లేదురా అంటూ భయపడుతూ చెప్పారు సులోచన. ఇంట్లో లేదా? ఏ టైంలో ఇంట్లో ఉండకుండా ఎక్కడికి వెళ్ళింది అంటూ రిస్ట్ వాచ్ లో టైం చూస్తే 9:15 చూపిస్తోంది. అది ఎయిర్పోర్ట్కి వెళ్ళిందిరా, మీ బావ దాన్ని దింపి తిరిగి కూడా వస్తున్నారు, నీ దగ్గరికి వస్తుంది అంటూ చెప్పడమే పవర్ఫుల్ షాక్ కొట్టింది చేతన్కి. నా దగ్గరికి రావడం ఏంటక్కా అంటూ నమ్మలేనట్టే అడుగుతూ ఉంటే ఏం చేయమంటావురా, వెళ్ళనిస్తారా లేదా అంటూ గొడవ పడి గొంతు మీద కత్తి పెట్టుకుంది. ఫోటోస్ చూపించిన వాళ్లే ఫ్లైట్ టికెట్స్ కూడా బుక్ చేశారు. దాన్ని ఏడిపించడానికైనా ఒక హద్దుండాలి. అది నీ మీద ప్రాణం పెట్టుకుందని తెలిసి కూడా ప్రతిసారి ఇలాగే చేస్తున్నావు. అసలు ఆ పిల్లెవరు? దాన్ని నిజంగానే పెళ్లి చేసుకున్నావా అంటూ ఏడుస్తూ గోలగోలగా అడుగుతూ ఉంటే బుర్ర పేలిపోతున్న ఫీలింగ్తో అసలు ఏం జరుగుతుందో సరిగ్గా చెప్తావా అంటూ చెవులు పేలిపోయేలా అరిచాడు చేతన్. ఐరాపాప పంపిన ఫోటోస్ చూడటమే కావ్య ఇంట్లో విధ్వంసం సృష్టిస్తే వెనకనే వచ్చిన మెసేజ్ ఇంకా ఫ్లైట్ టికెట్స్ తో అప్పటికప్పుడు లగేజ్ సర్దుకుని స్టార్ట్ అవుతూ ఉంటే అడ్డుపడ్డారు ఫ్యామిలీ మొత్తం. అడ్డు తప్పుకుంటారా, చావమంటారా అంటూ గొంతు మీద కత్తి పెట్టుకుని అందరి గుండెల్లో ఊపిరి ఆగిపోయేంతలా కావ్య భయపెట్టేస్తూ ఉంటే ఇక తప్పక హరిప్రసాద్ గారు ఎయిర్పోర్ట్ వరకు వచ్చి ఫ్లైట్ ఎక్కిస్తాను అంటూ నచ్చ చెప్పి తీసుకువెళ్లారు. ఈ గోలలో కావ్య ఫోన్ ఇంట్లో వదిలేస్తే మీ ఫోన్ ఇచ్చిరండి అంటూ భర్తకి ఫోన్ చేసి చెప్పారు సులోచన. జరిగింది మొత్తం ఏడుస్తూ చెప్పిన సులోచన, మీ ఇద్దరిలో ఏ ఒక్కరూ లేకపోయినా ఇక మేం బ్రతకలేన్రా, ఎందుకురా ఇలా చేస్తున్నావు అంటూ రాగాలు దీర్ఘాలు తీస్తూ ఉంటే అక్క, అసలు నువ్వు ఏం చెప్తున్నావో ఏం చేశావో నీకేమైనా అర్థమవుతుందా? నేనెప్పుడు జైపూర్లోనే ఉన్నాను. నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఏ అమ్మాయిని పెళ్లి చేసుకోలేదు. అసలు ఫోటోస్ ఎవరు పంపారు, ఫ్లైట్ టికెట్స్ ఎవరు పంపారు, అది ఎక్కడికి వెళ్ళింది ఏదీ తెలీదు. అసలు ఆడపిల్లని ఒక్కదాన్ని అలా ఎలా పంపించారు, నన్ను ప్రశాంతంగా బతకనివరా అంటూ నేల మీద చిందులు తొక్కుతూ గొంతు చించుకొని అరుస్తూ ఉంటే ఆ చుట్టుపక్కలున్న పని వాళ్ళంతా సెకండ్ షో సినిమా చూసినట్టు సీన్ కి అతుక్కుపోయారు. ఆ ఫోన్ ఇటివ్వవే అంటూ కూతురు నుంచి ఫోన్ లాక్కుని, హోరేయ్, నువ్వు ఎక్కడున్నావో తెలియకుండానే నీ దగ్గరికి ఎలా వస్తుందిరా, అది చదువుకుంది, ఆ టికెట్లన్నీ అవి చూసుకుంది, మీరుంటున్న ఇల్లు కూడా పెట్టారంట. ఆ సీలి రాకాసి గురించి అనవసరంగా కంగారు పడకు. అసలు నీ పక్కనే ఉన్న ఆ పిల్లెవరు, ఆ పిల్లతో నీకు పరాచకాలేంటి, ముందు అది చెప్పు అంటూ దమయంతి నిలదీస్తూ ఉంటే మీ అంకమల్లారా, మీ అందరికి దెయ్యం పట్టిందే, అమ్మవైపోయి బతికిపోయావు. పక్క సీట్లో కూర్చున్న పిల్లకి నాకు లంకె వేసి మీ ఇష్టానికి ఊహించుకొని మీ ఇష్టానికి చేస్తున్నారు. ఎందుకే నన్ను ఇలా చంపుకు తింటున్నారు అంటూ ఫోన్ స్పీకర్ హీట్ ఎక్కేలా చేతన్ గోలగోలగా అరుస్తూ ఉంటే సరే ఇక అరవడం ఆపు అంటూ నిమ్మకి నీరెత్తినట్టు చల్లగా చెప్పిన దమయంతి గారు, మొన్న ఇదే గొడవ జరిగింది, మేమందరం కంగారు పడ్డాము, అప్పుడేదో తప్పు జరిగిందని సర్ది చెప్పావు, ఇప్పుడు ఇదే జరుగుతుంది.
అసలు డాక్టర్ చదువులకి ఈ గోలంతా ఏంట్రా? ఎందుకైనా మంచిది. కాస్త జాగ్రత్తగా ఉండరా. అలాగే దాన్ని ఏమీ అనకు. నీ మీద పిచ్చితోనే. అది ఏం చేసినా. నువ్వు కాదంటే అన్నంత పని చేసే మొండితనం దానిది. మేమాపలేకపోయాను. ఎలాగూ వచ్చేసిందిగా. ఒక 2 రోజులు ఊరు అది చూయించి పంపు. మా అమ్మ కదా! ఈ ఒక్కసారికి నా మాట వినరా. వయసొచ్చిన పిల్లని నలుగురిలో ఏమీ అనకు అంటూ నెమ్మదిగా బామలుతూ ఉంటే కాస్త చల్లబడ్డాడు చేతన్. అక్కకి ఫోనివ్వు. నేను చూసుకుంటాలే అని అనడంతో సులోచన గారికి ఫోన్ రిటర్న్ చేశారు దమయంతి. ఒరేయ్! నిజంగా భయపడాల్సింది ఏమీ లేదుగా అని మళ్ళీ అనుమానంతో అడుగుతూ ఉంటే, మీ పిచ్చితో నన్ను చంపేయండే, దరిద్రం వదిలిపోతుంది అని మళ్ళీ 4 కేకలు వేస్తూ ఉంటే, ఏం మాటలు రావి అంటూ కంగారు పడుతున్న సులోచన గారికి, ఆ ఫోటోలు, మెసేజ్‌లు, టికెట్స్ అన్నీ నాకు పంపించు. అలాగే ఫోన్ నంబర్ కూడా పంపించు అంటూ కాల్ కట్ చేయడమే వాట్సాప్‌కి వచ్చి పడిన డీటెయిల్స్ చూసుకున్న చేతన్ కళ్ళు పేలిపోతున్న ఫీలింగ్. రుద్రా అని పలవరిస్తూనే అవునా కాదా అన్నట్టు 1కి 4 సార్లు నెంబర్ ఆ చివరి నుంచి ఈ చివరి వరకు చెక్ చేసుకొని పళ్ళతో పాటు గుప్పెట్లో ఫోన్ కూడా బిగించి రుద్ర కోసం కదిలాడు. ఐరా ఎటూ కదలకుండా నుంచునేసరికి మయూరి లేచొచ్చి లైట్ వెలుగుకి షైన్ అవుతున్న ఆ పీస్ ని అద్భుతంగా చూస్తున్న ఐరాని చూస్తే ఇట్స్ రియల్లీ అమేజింగ్. మా మామ్ కి రాధాకృష్ణుడు అంటే చాలా ఇష్టం. డాడ్ ఇక్కడ నుంచి ఒక మెటల్ స్టాట్యూ ఆర్డర్ ఇచ్చి మామ్ కోసం చేపించారు. అది కాపర్ మోడల్. బట్ ఇట్స్ కంప్లీట్‌లీ డిఫరెంట్ అంటూ కాంప్లిమెంట్స్ ఇస్తూనే ఈజ్ ఇట్ గోల్డ్ అంటూ ఐరా అడుగుతూ ఉంటే నో, పంచలోహాలు కలిసిన ప్యూర్ అండ్ డివైన్ స్టాట్యూ. ఇట్స్ నాట్ ఓన్లీ స్టాట్యూ, రాధాకృష్ణుల ప్రేమకి ప్రతిరూపం. బంగారం, వెండి, రాగి, ఇత్తడి, సీసం ఈ పంచలోహాల కలయికలో 5 నెలల 13 రోజుల శిల్పుల చేతి కష్టంతో ఇలా ప్రాణం పోసుకుంది. ఆ కన్నయ్య నుదుటిన ఉన్న స్టోన్ బ్లూ డైమండ్, మిగతా అంతా కూడా ప్యూర్ గోల్డ్ జ్యువెలరీ. ఆ వేణువు సిల్వర్, రాధాకృష్ణుల పాదాలను అభిషేకిస్తున్న పర్ల్స్ మొత్తం అప్పట్లోనే పసిఫిక్ ఓషన్ జాలర్ల నుంచి మా ఫాదర్ ప్రత్యేకంగా కొనుగోలు చేశారు అంటూ ఒక్కొక్క దాని గురించి విశేషంగా చెప్తున్న మయూరి కళ్ళలో అనంతమైన మెరుపు ఆరాధన కదలాడుతోంది. రాధాకృష్ణుల మూర్తి విలువ తెలియదు గాని ఆమె కళ్ళలో మాత్రం ఆమె హృదయంలో ఆ విగ్రహం మీద నిలుపుకున్న విలువ కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంటే మైమరిచిపోయి వింటున్నాయిరా. మిస్టర్ విశ్వక్, మీకోసం స్పెషల్ గా ప్రెజెంట్ చేశారా అంటూ అదే ట్రాన్స్ లో అడిగితే మరో లోకంలో ఉన్నట్టు చెప్తున్న మయూరి చెప్పడం ఆపి నొసలు ముడివేస్తూ ఐరాని చూశారు. చిన్న స్మైల్ తో ఒక్కసారి హోల్డ్ చేయొచ్చా అంటూ ఇష్టంగా పర్మిషన్ అడుగుతూ ఉంటే ఇట్స్ 81 కేజెస్, హ్యాండిల్ చేయడం ఇంపాసిబుల్ అంటూ మయూరి గారి క్లారిటీ ఇవ్వడమే అప్రాక్సిమేట్లీ 3 ఫీట్ హైట్ ఉన్న ఆ రాధా గోపాలుడికి కళ్ళు నోరు వదిలేసింది ఐరా పాప. హోల్డ్ చేయడం ఇంపాసిబుల్, బట్ ఓపెన్ చేసి చూడొచ్చు అంటూ సున్నితంగా విశ్వక్ గొంతు వినిపించడమే ఇద్దరు తిరిగి చూస్తే వాళ్ళ వైపే వస్తూ కనిపించారు విశ్వక్ ఇంకా రుద్ర. ఏ రాధాకృష్ణులు మా మయూరికి అత్యంత ప్రియమైన స్టాట్యూ. అంత త్వరగా ఎవరు దాన్ని ముట్టుకోరు. క్లీనింగ్ అండ్ మెయింటెనెన్స్ కూడా మయూరినే స్వయంగా చూసుకుంటుంది. నీకు ఇంత ఇష్టంగా చెప్పింది కాబట్టి నువ్వు టచ్ చేసి చూడొచ్చు అంటూ మయూరి గారినే చూస్తూ విశ్వ కాన్ఫిడెంట్ గా చెప్తూ ఉంటే వెంటనే రాక్ డోర్ కి ఉన్న లాక్ తీయడంతో డోర్ ఓపెన్ చేసి పంచలోహాలతో మూర్తిభవించిన ఆ రాధా గోపాలాన్ని కన్నుల నిండా ఇష్టంగా చూస్తున్న ఐరా మునివేళ్లు ఆ కన్నయ్య పాదాల మీద నిలిచాయి. మరి ఆ కన్నయ్యని చూసి మైమర్చినంతగా ఈ కన్నయ్య ప్రేమలో పడి మైమర్చిపోనుందా మన ప్యారెట్ బ్యూటీ? మొత్తానికి మైత్రి మనసులో డాక్టర్ బాబుపై ఇష్టం బయటపడింది. మరి మైత్రి మనసుని కష్టపెడుతున్న ఆ భయాన్ని ఎలా దూరం చేసి మైత్రిని చేయందుకుంటాడు? దానికోసం ఈ కృష్ణార్జునులు మరో కురుక్షేత్రం చేస్తారా? ఆ రాధాకృష్ణుల విగ్రహంపై మయూరి మమకారానికి ప్రత్యేక కారణం ఉందా? ఉంటే ఏంటది? ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.